సంఘం విశ్వవిద్యాలయం స్వచ్ఛంద సమూహం ఏఎస్ఈ జెడ్ భూమి కోలుకునే దినం మరియు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఫతుల్లాగూడలోని డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ లో ఏఎస్ఈ జెడ్ వాలంటీర్ సభ్యులు 50 మందికి పైగా ఒకరోజు శిక్షణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బి సుదర్శన్ రెడ్డి, పి దత్తస్వామి పాల్గొని సభ్యులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అలాగే ఏఎస్ఈ జెడ్ ఇన్ఛార్జి పీయూష్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సౌత్ కొరియా నుండి వచ్చిన ఏఎస్ఈ జెడ్ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఐరన్ రాడ్ గుచ్చుకుంది, అప్పుడు ఏంటి ఎట్లా ఇది మల్టీపర్పస్, వుడ్ కూడా కట్ చేయొచ్చు, ఐరన్ కూడా కట్ చేయొచ్చు. పైపు అంటే చిన్నస్తున్నాయి కొన్ని ప్లేస్లో మనకి ఎలక్ట్రిసిటీ మిషన్ ఫోన్ ప్లేస్లో ఈ ఛార్జింగ్ ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి బిల్డింగ్ ప్రైస్ వాళ్ళు కట్ చేయడానికి వుడ్ రెండింటిని సపరేట్ బిల్డింగ్ మిషన్ మనకి గ్రైండర్ అంటారు కదా, బిల్డింగ్ స్లాబ్ అందులోనే ఇస్తున్నప్పుడు గ్రానైట్లు ఇంకా మనం స్లాబ్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది కదా, దాన్ని పలగొట్టడానికి హైడ్రా. సో ఇప్పుడు అంటే మనం ఇప్పటిదాకా చూస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి డిఆర్ఎఫ్ గురించి కొన్ని పిక్చర్స్ చూడండి. అంటే ఇప్పుడు మీరు వచ్చిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిఆర్ఎఫ్ అనేది ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్కడ ఎలా వర్క్ చేస్తారు, రేపు మీరు బీయింగ్ వాలంటీర్ గా ఇటువంటి ఆర్గనైజేషన్స్ కి మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ పీపీఈ. వీళ్ళు ఏ టైంలో ఎటువంటి డ్రెస్సెస్ వేస్తారు ఏంటి అనేది ఒక చిన్న కొన్ని క్లిప్పింగ్స్ చూద్దాం. నెక్స్ట్ అది రైనింగ్ సీజన్, నార్మల్. చూడండి ఇప్పటిదాకా మనం ఫ్లడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అర్బన్ ఫ్లడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మూసి ఓవర్ఫ్లో అయిపోయింది, అంతేనా? కనిపిస్తుందా? ఒక్కసారిగా అంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక తీరు ఉంటుంది, పొద్దున వచ్చే వారికి అంత అర్బన్ ఫ్లడింగ్ అయిపోయి చూడండి. ఆ ఓవర్ఫ్లో ఎంత వరకు యాక్చువల్గా రోడ్ ఎక్కడో ఉంటుంది, దాని కింద టోటల్ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఎక్కడో అక్కడే స్ట్రక్ కావాల్సిందే. డెఫినెట్లీ బయటికి వెళ్ళి సపోర్ట్ రావాల్సిందే వాళ్ళకి. 2, 3 준비. 또 시작. The future starts here. We are Rasis. We are 우리 one 기회 뭐죠? One chance. 또 시작. The future starts here. We are Rasis. Which results in substantial loss of life, human suffering or damage to and destruction of property or the environment, and its nature or magnitude is beyond the coping capacity of the community in the affected area. Disasters